దోసకాయ చట్నీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది ఆవపిండి వేసినందుకు. ఒకసారి చేసుకొని తిని నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు దోసకాయ చట్నీ చేసి చూపిస్తున్నా. దోసకాయలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, పచ్చి కొబ్బరి ఇష్టం, పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు, నువ్వులను వేసుకోవచ్చు, ఇంకా ఆవాలు. ఇన్ని ఆవాలు అనుకుంటున్నారా? మిక్సీ పట్టాలి ఆవాల్ని, ఆవ పొడి వేయాలి. కొద్దిగా మిక్సీ పడితే ఆవాలు కొద్దిగా మిక్సీ పడితే కావు, కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 1 స్పూన్ ఆవ పొడి వేయాలి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎల్లిగడ్డ, పచ్చి కొబ్బరి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి, ఎల్లిగడ్డ మిక్సీ పట్టినాక ఈ మిక్సీలో ఆవ పిండి దోసకాయ వేసాను. ఈ దోసకాయని మెత్తగా పట్టొద్దు, కచ్చాపెచ్చా పట్టాలి. ఇప్పుడు పోపు వేస్తున్నాను. పొట్టిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలను సన్నగా కోసుకున్నాను. కరివేపాకు, దోసకాయ చట్నీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది ఆవపిండి వేసినందుకు. ఒకసారి చేసుకొని తిని నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా?